హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షాస్ యూట్యూబ్ ఛానల్. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు చూస్తున్న వీడియోలో పూవర్ ఐలాండ్ గురించి మనం తెలుసుకుంటున్నాము. మేము త్రివేంద్రం నుంచి పూవర్ ఐలాండ్కి వెళ్ళాము. మధ్యలో కోవలం బీచ్ అలాగే కోవలం లైట్ హౌస్ కూడా విజిట్ చేశాము. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజు మనము పూవర్ ఐలాండ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. త్రివేంద్రం నుంచి పూవార్ ఐలాండ్కి నియర్లీ 31.8 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ మనకు 1 అవర్ 9 మినిట్స్ అలా పట్టచ్చు. ఇంకా మనము పూవార్ ఐలాండ్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం పూవార్ ఐలాండ్కి రీచ్ అవ్వక ముందే ఆన్ ద వే మనకు చాలా వెహికల్స్ ఎదురొచ్చి మీకు పూవార్ ఐలాండ్కి రావాలా, మేము మంచి ప్రైజెస్కి మీకు బోట్ అకామిడేట్ చేస్తాము, ఇలా చాలామంది అడుగుతారు. బట్ మీరు కొంచెం బార్గెయిన్ చేసి ఏది బెస్ట్ అని చూసుకొని మాత్రమే అటెండ్ అవ్వండి. మేము ఈ బోట్కి నియర్లీ 2,500 ఛార్జ్ చేశారు. బోట్కి నేను పర్సన్కి చెప్పట్లేదు, బోట్కి. అది మీరు ఖచ్చితంగా మీరు బోట్ బుక్ చేస్తున్న టైంలో ఖచ్చితంగా అడగండి. బోట్గా పర్సన్గా అనే క్లారిటీ తీసుకోండి. మేము 6 అడల్ట్స్ వెళ్ళాము అండ్ 3 కిడ్స్ అనమాట. సో మాకు 2,500 ఛార్జ్ చేశారు. అండ్ ఇదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తున్న ప్లేస్ అంతా కూడా పూవార్ ఐలాండ్లో స్టార్టింగ్ అనమాట. సో మీకు ఏదైతే ఈ వీడియోలో చూపిస్తున్నానో ఇదంతా కూడా పూవార్ ఐలాండ్. మనకు 2 వైపులా చెట్లు ఉంటాయి, మధ్యలో వాటర్ ఉంటుంది. చాలా మంచి సీన్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్లేస్ అంతా కూడా అనకొండ మూవీ ఇక్కడే షూట్ చేశారు అని చెప్పారు. సో ఇంకా మనకు చాలా బుషెస్ అవి వస్తుంది. ఆ బుషెస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ అనకొండ మూవీ ఇక్కడే తీశారు అన్నట్లు చెప్పారనమాట. ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్న లొకేషన్లోనే అనకొండ మూవీ తీశారని చెప్పారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రము. ఎందుకంటే టోటల్గా మనకి కేవ్ లాగా కవర్ అయి ఉంటుంది, ప్లాంట్స్, ట్రీస్ అంతా కూడా. సో ఆ మధ్యలో నుంచి ఈ బోట్ వెళ్తున్నప్పుడు ఆ మొమెంట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఆన్ ద వే త్రివేంద్రం వెళ్తున్నా కానీ కన్యాకుమారి అయినా కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మస్ట్ విజిట్ అని సజెస్ట్ చేస్తాను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్తో ఎవరితో వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్. ఇక్కడ మనకు నది సముద్రం కలిసే ప్రాంతం అని చెప్పారు. సో ఒక పక్కంతా కొబ్బరి చెట్లు, ఇంకొక పక్కంతా మంచి మంచిగా చెట్లు, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సీనరీ మాత్రం. అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వర్త్ విజిటింగ్ అని మాత్రం చెప్తాను. ఇక్కడ మీకు వీడియోలో కనపడుతున్న ఈ రెస్టారెంట్స్ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్. సో మీరు ఒకవేళ బోట్లో వెళ్తున్నప్పుడు మీరు కావాలి అనుకుంటే ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్లో మీరు ఆగి చక్కగా ఏదైనా తినేసి మీరు వెళ్ళొచ్చు. అంతవరకు బోట్ అయితే వెయిట్ చేస్తుంది. సో మేమైతే ఆడ్ టైంలో వెళ్ళాం కాబట్టి మేమేమి అక్కడ లంచ్ అలా ఏది తీసుకోలేదు. ఇఫ్ యూ వాంట్, మీరు కావాలంటే ఏ రెస్టారెంట్స్ అయినా మీరు వెళ్ళొచ్చు. అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి, మీరు ఏ రెస్టారెంట్కి అయినా విజిట్ చేయొచ్చు. బోట్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది అని అయితే చెప్పారు. సో ఇటువైపు అంతా నది ఉంటుంది. కొంచెం మీరు అటువైపు చూసినట్లయితే
సముద్రం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ రెస్టారెంట్సే. మీకు చూపిస్తున్న దాదాపుగా ఒక 4 to 5 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అది మీ ఇష్టం బట్టి మీరు విజిట్ చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ ఇటువైపు అంతా మనకు నది ఉంటుంది, అటువైపు చూసినట్లయితే మనకు సముద్రం ఉంటుంది. బట్ మేము వెళ్తున్న టైంలో కొంచెం ఎక్కువ అలలు ఉన్నాయి కాబట్టి నది సముద్రం కలుస్తున్న ప్లేస్కి అయితే తీసుకెళ్ళలేదు. ఇప్పుడైతే మనం ఒడ్డుకు చేరుకున్నాము. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మీకు కావాలంటే వాటర్, పైనాపిల్, కోకోనట్స్, ఇంకా ఆమ్లా ఇట్లాంటివన్నీ బాగా దొరుకుతాయి. సో మీకు ఏది కావాలంటే అది దిగకుండానే జస్ట్ వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఏది కావాలంటే అది మీకు చేతికి అందిస్తారు. అండ్ మనం రిటర్న్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు బోట్ మళ్ళీ వాటర్లోకి వెళ్ళడానికి. 3 to 4 షాప్స్ అలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట, స్నాక్స్, వాటర్ అలాంటివి. ఇక్కడ మీకు కనపడుతున్నది ఎలిఫెంట్ రాక్ అంటారు. సో లుక్ వైజ్ ఎలిఫెంట్ కూర్చొని ఉన్నట్లు మనకు ఆ విజువల్ అయితే కనపడుతుంది. సో దూరం నుంచి అయితే చూస్తాం కానీ అక్కడికి వెళ్ళడానికి అయితే వీల్లేదు. సో దాన్ని ఎలిఫెంట్ రాక్ అంటారు. అండ్ చుట్టూ కూడా ఇలా ఉంటుంది. ఫ్లోటింగ్ హౌసెస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా పూవార్ ఐలాండ్లో స్టే చేయాలి అనుకుంటే మాత్రం ఈ కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు, మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి ఫ్లోటింగ్ కాటేజెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు విజిట్ చేయొచ్చు. ఇవే ఆ కాటేజెస్. సో దాదాపుగా ఒక 10 to 15 హౌసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ స్టే చేయాలి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనే వాళ్ళు మాత్రం ఇక్కడ స్టే చేయొచ్చు. వీటిని ఫ్లోటింగ్ కాటేజెస్ అని కూడా అంటారు. కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి మనకి సెయింట్ మేరీ స్టాచ్యూ అనేది కనపడుతుంది. మనము ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళడానికి అలో లేదు, కానీ స్టాచ్యూ నియర్ బై వరకు అయితే బోట్ తీసుకెళ్తారు. సో ఆ సీన్ ఏంటి అంటే, జీసస్ క్రైస్ట్ క్రాస్ మీద చనిపోయిన తర్వాత జీసస్ క్రైస్ట్ బాడీని దించిన తరువాత మేరీ అంటే జీసస్ క్రైస్ట్ వాళ్ళ మదర్ ఆయనని అంటే చనిపోయిన యేసుక్రీస్తుని తన ఒడిలో పెట్టుకున్నది అనే. యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించిన తర్వాత ఆయనని దించిన తర్వాత ఆయన మరణించి తర్వాత ఆయనని దించినప్పుడు యేసుక్రీస్తు తల్లిగారైన మరియా ఆయనను దగ్గరికి తీసుకున్న ఆ సన్నివేశాన్ని ఇక్కడ స్టాచ్యూ రూపంలో తయారు చేశారు. సో అక్కడ క్రాస్, అలాగే మేరీ అండ్ జీసస్ క్రైస్ట్ ఉన్నది. ఏ రకంగా అయితే యేసుక్రీస్తు మరణించాడో ఆయన చెప్పిన విధంగానే ఆయన 3వ దినంలో తిరిగి లేచాడు. అందుకే రిజరెక్షన్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్టియన్స్ అందరూ. సో ఇది ఆ స్టాచ్యూ.
అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, కానీ మనము దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి వేరే వేలో మనము తిరిగి స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అవుతాము. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఈ జర్నీ దాదాపుగా 1.5 hour జర్నీ అనమాట. ఇక్కడ ప్యాకేజెస్లో వాళ్ళు చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఇస్తారు. 1.5 hours, 3 hours, 5 hours అట్లా ఇస్తారనమాట. సో మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా దాని ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. బట్ 1.5 hour అయితే మనకు అన్ని ప్లేసెస్ అయితే చూపిస్తారు. మిగతా 3 hours, 5 hours జస్ట్ మనం అక్కడ వాటర్లో స్టే చేస్తాం తప్ప అక్కడ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నది కూడా చిన్న ఐలాండ్, దాని మీద చిన్న క్రాస్ అలా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.